ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ ఈ రోజు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అన్నమాట. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ తనుజ అంటే ఇద్దరు కలిసిన ఫ్యాన్స్ కి, అంటే తనుజ ఫ్యాన్స్ వేరేగా కళ్యాణ్ ఫ్యాన్స్ వేరేగా ఉంటే వాళ్ళకి హ్యాపీ ఉంటుందో లేదో నాకు తెలియదు. కళ్యాణ్ తనుజ ఇద్దరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మీరు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవచ్చు. ఇంకా విషయంకి వచ్చేసేటప్పటికి అప్పుడే చెప్పేస్తానే చెప్పాను కన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సీజన్ అయిపోయేటప్పటికి ఇంకా 5K ఓన్లీ 50,000 అవుతుంది. అలా 50,000 అవుతుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. నేను ఇవాళ జరిగిన మొత్తం లైవ్ తో పాటు ఆ గుడ్ న్యూస్ ఏంటి, కళ్యాణ్ అండ్ తనూజ బోత్ ఫ్యాన్స్ కి ఆ గుడ్ న్యూస్ ఏంటి, నేను ఎపిసోడ్ అండ్ లైవ్ చూసి చేస్తున్నాను ఈ వీడియోని. ఎందుకంటే నేను చెప్పే న్యూస్ ఎపిసోడ్ లో వేయలేదు, అందుకని నేను ఇంత ఎక్సైట్మెంట్ అవుతూ చెప్తున్నాను అనమాట. ఇంకా ఆ విషయం ఏదో తెలుసుకునే ముందు మరోసారి రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఈ రోజు లైవ్ లో ఏం జరిగిందంటే మార్నింగ్ లేచారు. తనుజకి హ్యాండ్ పెయిన్ ఉంది కాబట్టి వంటలో వారం నుంచి ఎవరు కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నాడు, డిమాండ్ హెల్ప్ చేస్తున్నాడు, ఇమ్మో హెల్ప్ చేస్తున్నాడు. ఈ మధ్య అందరూ ఇమ్మో డిమాండ్ కానీ అందరూ తను బాగా చూసుకుంటున్నారు. కొంచెం బన్నీ గారిలో చేంజ్ వచ్చింది, మరి ఎందుకో అది మనకు తెలియదు. కళ్యాణ్ అండ్ తనుజాని చూసి కొంచెం బన్నీ గారిలో చేంజ్ వచ్చింది, అది మటుకు మనం కొంచెం తెలుస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న విషయాలకి తనుజాతో కసరటం, జాని అరవటం, ఇలా చిన్న చిన్న విషయాలకి కోపట్టం ఇలా చేస్తున్నాడు అనమాట. ఇవాళ టాస్క్ విషయానికి వచ్చేసరికి ప్యాంట్ లాగా వేసుకొని ఆ ప్యాంట్ లో బాల్ పట్టుకోవాలన్నమాట. వాళ్ళలాగా ఉంటుంది, అది బిగ్ ఫ్యాంట్ లాగా ఉంటుంది. ఆ బిగ్ ఫ్యాంట్ లోకి వీళ్ళిద్దరు బాల్స్ వేస్తే వాళ్ళు క్యాచ్ చేయాలి, అలా ఉంటదన్నమాట. ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ కి సంచాలక అండ్ కళ్యాణ్ అండ్ సంజనాన్ని పెట్టారు. ఇప్పుడు 4 బాక్సులు ఉన్నాయి. 20 బాల్స్ లెక్కన 15 బాటిల్ 10 40 బాల్స్ ఉండాలన్నమాట. 4 బాక్సెస్ కాబట్టి 40 బాల్స్ ఇచ్చారు. 40 20 20 వేయాలన్నమాట. అంటే రౌండ్స్ వారిగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా అలా ఫస్ట్ వచ్చి సంజన, థర్డ్ వచ్చి సంజన, సెకండ్ వచ్చి కళ్యాణ్ అండ్ ఫోర్త్ వచ్చి కళ్యాణ్. ఇలా వేసేటప్పుడు అసలే ఇమ్ము మీద కోపంగా ఉంది సంజన. దానికి తోడు ఎలా వేసిందంటే తన ఫస్ట్ లో బాల్స్ ఎలా వేసిందంటే ఇమ్ము సైడ్ కొన్ని వేసినట్టు వేసి కొన్ని ఎక్కువ బన్నీ గారికి వేసింది. సుమన్కి వేస్తుంటే బన్నీ గారు తోసి మరి సుమన్ గారిని పట్టుకున్నారు. ఇమ్ముకి వేస్తుంటే అలా 4 బాల్స్ 10 బాల్స్ లో 4 బాల్స్ ని వేస్ట్ చేసేసింది. 4 బాల్స్ వేస్ట్ అయిపోతే ఇంకా 6 బాల్స్ పడ్డాయి. లాస్ట్ లో తనుజ ఇంకా రెండోసారి కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ అందరికి సమంగా ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చాడు. తర్వాత సుమన్ గారికి వేసిన బాల్ కూడా బన్నీ గారు పట్టేస్తున్నారు. ఎందుకంటే హైట్ వల్ల సుమన్ గారు ఫస్ట్ టైం బన్నీ గారి మీద ఇవాళ కోపడ్డారు. దానికి రీజన్ ఏంటంటే తనకి వేసిన బాల్స్ కూడా తను పట్టేస్తున్నారని. దానికి కోపడ్డారు. మీరేంటన్నయ్య నాకు వచ్చిన బాల్స్ కూడా తీసేసుకుంటున్నారు, మీరు అట్లా తోసేస్తే ఎలా, బట్ తోసుకోకుండా ఆడండి అని చెప్పి అప్పుడే చెప్తాడు. కానీ సుమన్ గారు బాల్స్ అన్ని తోసేసుకొని సుమన్ బాల్స్ అన్ని పట్టేస్తారు. సుమన్ గారు వేసిన బాల్స్ లో 2 బాల్స్ అవతలు పడిపోతాయి. ఆమె పైకి విసట్టం, అది తల మీద నుంచి ఒకటి ఇంకోటి వచ్చి పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. అలా తన 2 బాల్స్ వేస్ట్ అయిపోతే తన దాంట్లో 4 మాత్రం పడతాయి అనమాట. ఇంకా లాస్ట్ లో తనుజ సంజన గారిని కూడా అడిగింది, ప్లీజ్ అండి ఒక్క బాల్ అయింది, లాస్ట్ లో ఒక బాల్ అయిందంటే లాస్ట్ లో ఒక బాల్ వేస్తుంది. సంజన గారు కూడా వేశారు కదా, అలా అని కళ్యాణ్ కూడా ఇద్దరికి వేస్తాడు అనమాట. ఇద్దరికి వేసి అందరికి వేసి సమానంగా వేసేటప్పుడు ఇంకొక బాల్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు కళ్యాణ్ ఆలోచించు, కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ ఒక బాల్ వేయంటే తను వేస్తాడు. దానికి పెద్ద రచ్చ చేసేస్తారు అంతా. మీరు తనుజ ఉంటే నీకు అసలు ఆట కనిపించదు, నువ్వు అసలు సంచాలకుగానే మాట్లాడవు. సంజన ఇంకొక మనకు తెలుసు కదా, ఇంత అయితే ఇంత చేస్తుంది. దానికి అగ్గి తోడు అన్నట్టు బన్నీ గారు ఈ మధ్య కళ్యాణ్ మీద కోపంగా ఉంటున్నాడు అండ్ తనుజ మీద కూడా కోపంగా ఉంటున్నాడు. అట్లా గొడవ జరిగింది ఈ రోజు. ఆ రౌండ్ లో ఫస్ట్ వచ్చింది ఎవరు, తనుజ వస్తుంది. 10 బాల్స్ తో తనుజ వస్తుంది. ఎందుకంటే తను ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా పట్టుకుంటుంది. ఇక్కడ అందరికి ఏంటంటే మిస్ అయిపోతాయి బాల్స్ పట్టుకోవడంలో, కింద పడిపోతాయి. సగం బాల్స్ కింద పడిపోతాయి. ఎన్ని 40 బాల్స్ ఇస్తే 36 34 వరకు వేస్తారు. అట్లా కింద పడిపోతే సెకండ్ విజేత బర్నీ గారు వస్తారు. థర్డ్ వచ్చి సుమన్ పవన్ వస్తాడు. ఫోర్త్ వచ్చి ఇమ్ము వస్తుంది. ఫిఫ్త్ వచ్చి సుమన్ గారు వస్తారు. సుమన్ గారు అరుస్తారనమాట. నేను తనుజ చెప్తుంది, ఇది గేమ్ అండి, గేమ్ లో న్యాయం అన్యాయం ఉన్నప్పుడు అడగండి అని సుమన్ గారిని అందరిని ఉద్దేశించి అడిగితే వీళ్ళేం చెప్తారు, వీళ్ళేం చేస్తారు, నీకు కళ్యాణ్ ఎక్కువ వేస్తారంటే మీరు వాడేసిన ఒక బాల్ చూస్తున్నారు, మీరు నాకేసిన బాల్ చూడరా, నేను ఏ బాల్ మిస్ కాకుండా పట్టుకున్నాను, ఎందుకు ఎంతసేపటికి వాడి మీద నా మీద ఉంటుంది మీ అందరికీ అని కొంచెం బాధపడుతుంది. సుమన్ గారు వచ్చి వాళ్ళ బర్నీ గారిని అడుగుతారు అనమాట. ఏంటన్నా నా బాల్స్ కూడా మీరు పట్టేసుకుంటున్నారు అని కోపంగా అడిగితే, సుమన్ ఉండేది ఇంకా 4 రోజులు, మన ఇద్దరం కలిసికట్టుగా ఉండాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకోకూడదు, అది వేరే వాళ్ళకి అవకాశంగా ఉంటుంది. అంటే వీళ్ళు కలిసి ఉండొచ్చు, వాళ్ళు కలిసి ఉండకూడదు. ఏమి లాజిక్ బర్నీ కాదు నాకు అర్థం కాదు. సరే నేను కౌలు ఇచ్చేసుకుంటారు, అక్కడ అయిపోద్ది. తర్వాత బిగ్ బాస్ 2వ టాస్క్ పెట్టేటప్పటికి ఏమంటాడంటే ఇద్దరిని తీయాలంటారు. ఇక్కడ జరిగిద్ది మనకి ప్రోమోలో చూపించిన గొడవ. సంజన గారు ఇనఫ్ అంటారు కదా, ఆ గొడవ ఇక్కడ అనవసరంగా జరిగింది అనిపించింది నాకు. ఈ గొడవ మరి స్వార్థం వాళ్ళకి ఉండాలనిపిస్తుంది, ఉండాలి అనుకుంటారు. బట్ ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఓట్ అప్పీల్ కోసం వస్తుంది కదా, వాళ్ళకి ఓట్ అప్పీల్ వచ్చింది ఇద్దరికి.
మనకి రాలేదు కదా అని వీళ్ళు స్వార్థంగా ఆలోచించారు. తనూజ ఈసారి వీళ్ళు చెప్పిన మాటలు కూడా ఇప్పుడు ఈ మధ్య ఈ కళ్యాణ్ ఈ మధ్య ఆటలో లేనందుకు పోయినా ఈ చాణక్య పథకాలు బాగా వేస్తున్నాడు కదా! ఇంకా ఈసారి కళ్యాణ్ మాట కూడా విందనమాట. నువ్వు డిమాండ్ పవన్‌కి అలాగా కాకుండా సుమన్ గారిని, బన్నీ గారిని తీసేద్దాము అని వీళ్ళిద్దరి నుంచేసి. అప్పుడు తను వాళ్ళు హైయెస్ట్ అవుతారు కానీ ఎలా లీస్ట్ వాళ్ళకి ఎందుకు తీయాలని తనుజ అంటది. అక్కడ పాయింట్ బానే తర్వాత నలుగురిని తీసేస్తారు. ఇద్దరిని ఇమ్ముని వాళ్ళ డిమాండ్ పవన్‌కి, ఇమ్ముకి అండ్ సంజన గారికి మంచి గొడవ జరిగిద్ది. ఇప్పుడు ఆ గొడవంతా చెప్పాననుకోండి, మీరు ఒక లైవ్‌లో చూసున్నా మనకి తనకి ఎపిసోడ్‌లో వేశారు గొడవని. గొడవ జరిగి ఇమ్ముని ఉద్దేశించి ఆమె చాలా మాటలంటది. స్వార్థపరులు ఫస్ట్ వీక్ నుంచి స్వార్థంగా ఆలోచించారు. అప్పుడు తెలీదా? అప్పటి నుంచి అడగాలి కదా ఆమె. ఈ వీక్ దాకా పెట్టుకొని ఇప్పుడు బ్యాడ్ చేయడం అనేది చాలా రాంగ్ అనిపించింది నాకు. ఆమె ఏంటంటే ప్రేక్షకుల దగ్గర సింపతి వర్కౌట్ చేస్తుంది. మనం ఏంటంటే గుడ్డి వాళ్ళలాగా సింపతి వర్కౌట్ చేసి ఇప్పుడు ఓటింగ్ పోల్‌లో కూడా ఆమె థర్డ్‌లో ఉంది. థర్డ్‌లోనే ఇమ్ము వచ్చి లాస్ట్‌లో ఫిఫ్త్‌లో ఉన్నాడు. ఫిఫ్త్ కాదు ఫోర్త్‌లో ఉన్నాడు. అంటే ఇమ్ము సుమ్ము ఒక లెవెల్ ఓటింగ్‌లో ఉన్నాడు. నాకర్థం కావట్లా. అంటే అంత సింపతి, అంత నాటకానికి, డ్రామాకి కూడా మీరు వ్యత్యాసం తెలుసుకోకుండా ఓట్లేస్తున్నారా అనిపిస్తుంది. సరేనండి మనకెందుకు కానీ ఇంకా ఆ టాస్క్‌లో వచ్చి అది రోప్ పట్టుకునే టాస్క్ అనమాట. ఒక పజిల్ లాంటిది ఇచ్చారు. దాంట్లో ఇంకా ఎవరు నలుగురే కదా! ఇద్దరిని తీసేశారు. నలుగురు ఆడాలి. అమ్మాయికి అసలుకే చెయ్యి బాలేదు. ఆ చెయ్యి నుంచేసేదాకా బిగ్ బాస్ వదులుకొనేటట్టు లేడు. ఆ చెయ్యి బాగా ఈ మధ్య కొంచెం పెయిన్ వస్తూనే ఉంది. అయినా కూడా మన తనుజ కొంచెం బాగుంటే అసలు ఆగదు. వంటలు అవి చేసేస్తా, తుడిచేస్తా, చిమ్మేస్తా ఉంటానే ఉంటది. ఇంట్లో అమ్మాయిలాగే చేస్తా ఉంటది. అలాంటప్పుడు మీద ఒక 15 కేజీల బరువుని ఎత్తుకొని నిలబడాలంటే ఎంతవరకు అయింది? వీళ్ళకేంటంటే తెలివి లేకుండా పెట్టేసి గబగబా వెళ్ళి ఆ రోపుని పట్టుకుంటారు. ఆ రోపుని పట్టుకొని చెయ్యిలా అంటే స్ట్రైట్‌గా పెట్టి అంత బరువుని చెయ్యి మీద పెట్టాలంటే ఒక్క చేయితో తను హ్యాండిల్ చేయలేక కొంచెం ఇట్లా అన్నా కూడా తీసేస్తున్నాడనమాట. ఆ విధంగా ఆలోచిస్తే బన్నీ గారి కంటే ఎక్కువగా తనూజ పట్టుకుంది. మోసింది తాడుని. అది కౌంట్ చేయకుండా వీళ్ళు బన్నీ గారు లాస్ట్ వరకు అంటే తన తెలివితేటలతో ఎలా ఆడారంటే బన్నీ గారు పజిల్ అనేది చాలా లోగా పెట్టి ఇంకా 5 సెకండ్‌లో తాడు కింద పడుతుందనగా గబగబా వెళ్ళి తాడు పట్టేసుకొని ఆ తాడు కింద పడిపోయేటప్పుడు నిలబడిపోయాడు. ఇంకా లాస్ట్ వరకు ఉన్నది ఎవరు? వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని డిస్‌క్వాలిఫై చేశారు కాబట్టి అసలు సుమన్ గారు ఆటే ఆడలేదు. అయిపోయింది. అక్కడ తనుజకి సెకండ్ పాయింట్స్ వచ్చాయి. బన్నీ గారికి 100 పాయింట్స్ ఇచ్చారు. సంజనాకి 60 పాయింట్స్ ఇచ్చారు. సుమన్ గారికి 40 పాయింట్స్ ఇచ్చారు. ఏం ఆడకపోయినా ఆయనకి 40 పాయింట్స్ వచ్చాయి. అట్లా లీడర్ బోర్డ్స్ లో ఫస్ట్ సెకండ్ తనుజ అండ్ బన్నీ గారు ఉన్నారు కాబట్టి ఇక ఓటింగ్ పోల్ కి ఆడియన్స్ దగ్గరికి తనుజ బన్నీ గారు రమ్మని చెప్పారనమాట. ఇక మన బన్నీ గారు ఆడియన్స్ చూడగానే ఆయనలోని నటుడు బయటకు వచ్చేసి తెగరిచ్చిపోయారనమాట. ఈ అమ్మాయికి ఏమో భయం, ఈ తనుజకి అందరినీ చూసి నర్వస్ అవుతుంది. తను చూస్తేనే కొంచెం నర్వస్ అనిపిస్తుంది. కొంచెం సమాధానం తడపడుతున్నట్టుగా అట్లా చెప్తుంది అనమాట. అయినా కూడా చెప్పడానికి కొంచెం బానే అంటే బన్నీ గారు లాగా ఘాటుగా బాగా చెప్పలేకపోయినా, ధాటిగా చెప్పలేకపోయినా ఏదో కొంచెం చెప్పింది. తనకొచ్చింది, తన మనసులో అనుకున్నది చెప్పింది. బిగ్ బాస్ అడుగుతాడనమాట, మీరు ఎవరికి ఓటింగ్ పోల్ ఇద్దాం అనుకుంటున్నారంటే అందరు కలిసి తనుజకి ఓటిస్తారు. తనుజని ఉంచుతామని. అప్పుడు బన్నీ గారు వెళ్ళిపోతారు. ఇదండి ఇక్కడ మీకు అదే తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉండాలి అనే ఫ్యాన్స్ కి ఇక్కడ శుభవార్త. అదేంటంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అన్ని పాజిటివేనండి. మీరు భలే ఆడతారు గేమ్. మీది కళ్యాణ్‌ది బాండింగ్ చాలా బాగుందని ఇద్దరు ముగ్గురు చెప్తారనమాట. మీరు ఎప్పుడు అలానే ఉన్నానంటే అలానే ఉంటానండి. ఇమ్ముది బాగుంటుందండి. ఇమ్ముని కదిలిచ్చానా మీరు తనతో టాస్క్లు చేయండి. మీరు లేడీ విన్నర్ అవ్వాలని ఉంది. చాలా మంది ఇలానే చెప్తారనమాట. లేడీ విన్నర్ అవ్వాలని ఉందంటే తప్పకుండా అండి మీరు భయపడకండి. మీరు అసలు ఎమోషనల్ ఫీల్ అవ్వకండి. ఎవరు లేరనుకోకండి. మీకు సపోర్ట్ మేమున్నా అని ఆడియన్స్ బాగా పాజిటివ్‌గా చెప్తారు. హైప్ ఇచ్చేస్తారనమాట. లాస్ట్ క్వశ్చన్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? మీరు కళ్యాణ్ మీ బాండింగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ బాండింగ్ బయటకొచ్చినా ఇలానే ఉంటుందా అని అడిగారు. తడుముకోకుండా చెప్పిందంటే లైఫ్ లాంగ్ మా ఇద్దరు బాండింగ్ ఇలానే ఉంటుంది అని చెప్పింది. ఇది ఎపిసోడ్‌లో లైవ్ లో చూపించారు అంతే. ఎపిసోడ్‌లో వేయలేదు. లైఫ్ లాంగ్ మా ఇద్దరు బాండింగ్ ఇలానే ఉంటుంది. లైఫ్ లాంగ్ మేము ఇద్దరం కలిసే ఉంటాము అని చెప్పింది. ఇది ఫ్రెండ్స్ అయినా కానీ ఇంకెవ్వరికైనా కానీ మనకి మాత్రం వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని మీడియా ముందు తను చెప్పింది కాబట్టి అంటే మీడియా అందరూ చెప్పారనమాట. మీ బాండింగ్ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి, కలిసి ఉంటుందా అని కొంతమంది అడిగితే కలిసి ఉండాలని కొంతమంది అడిగారు. కలిసి ఉంటుందా అని అడిగిన అమ్మాయికి కరెక్ట్‌గా సమాధానం చెప్పింది. లైఫ్ లాంగ్ మేమిద్దరం కలిసే ఉంటాం. లైఫ్ లాంగ్ మా బాండింగ్ ఇలానే ఉంటుంది. అంటే నాకు ఎలాంటి బాండింగ్ లేదు. తను ఒక ఫ్రెండే ఇలాంటివి ఏమీ చెప్పలేదు. మామూలుగా అడిగారు. మామూలుగా మేము లైఫ్ లాంగ్ మేమిద్దరం కలిసి ఉంటాం అని చెప్పింది. అన్నట్టుగా అంటే ఎక్కడ తడబడకుండా మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం అని చెప్పింది. ఈ ఆన్సర్‌తో విన్నాక నాకైతే అసలు చాలా ఆనందం వేసింది. ఎంత ఆనందపడ్డానంటే ఇంత హ్యాపీగా ఆనందంగా చెప్తున్నాను. లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక హార్ట్ సింబల్ అయినా